హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ముక్కాటి ఏకాదశి సందర్భంగా కొడగానపల్లి దగ్గర పల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందట. అడిగి పోతాన్నాం దేవుని దర్శించుకోనికి. అలా వెళ్తూ మధ్యలో ఇలా శివాలయం ఎదురొచ్చింది. ఇలా నేను ఇలా వీడు అలా వెళ్ళి దర్శించుకొని వచ్చాం. ఈ శివాలయం మనకి పుట్టపర్తిలోనే ఉందండి, సూపర్ హాస్పిటల్ దగ్గర. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇదే అనమాట ఆ ఊరు కొడపగానపల్లి. ఇది పుట్టపర్తి కొద్ది దగ్గరలో ఉంటుందండి, దగ్గర ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. సో మధ్యలో బైక్ హ్యాండ్ ఇచ్చిందండి, ఏమైనా ట్రబుల్ ఇచ్చింది, అందుకని కొంచెం లేట్ అయిపోయాం మేము. ఆయన కూడా జనాలు బాగా ఫుల్గా ఉన్నారండి, చాలా రష్ అయితే ఉంది గుళ్ళో. చూడొచ్చు మీరు కూడా. ఈ గుడి చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ చాలా పేరు పొందిందండి. ఈ గుడి చాలా బాగుంటుంది, ఒక మినీ తిరుపతిలో ఉంటుందండి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ. ఇది వచ్చేసి ఎంట్రన్స్ గుడి లోపలికి. డెకరేషన్ అయితే అదరగొట్టారండి, చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్. నా 2 గంటలు అయితే సరిపోలేదు దీన్ని చూడడానికి. సో ఫ్రెండ్స్, గుడి లోపలికి అయితే వచ్చేసాము. డెకరేషన్ అయితే చాలా చాలా బాగున్నాయి, మీరు కూడా చూడొచ్చు. సో ఇది వచ్చేసి లక్ష్మీదేవి గుడి అండి, ఆ గుడిలోనే ఉంటుంది చిన్న పక్కన. సో చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు, చాలా అంటే చాలా. సో ఇదే అనమాట మెయిన్ గుడి. దర్శనం అయితే మాకు చాలా చాలా బాగుంది. సో ఫైనల్లీ మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నామండి, చాలా బాగా జరిగింది మాకు దర్శనం. గుడి చుట్టూరు చూపిస్తాను, డెకరేషన్ చాలా చేస్తారు, చూడండి ఒకసారి. సో ఈ గుడిని చూడడానికి అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం వచ్చేసాం, చాలా బాగా దర్శనం. సో ఇది ఈరోజు బ్లాగ్. షేర్ చేయండి.